హాయ్ ఫ్రెండ్స్, మన సౌరమండలంలో 8 గ్రహాలున్న జీవం అభివృద్ధి చెందడానికి భూమి మాత్రమే అనుకూలమైన ప్రదేశంగా ఎందుకు మారింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. భూమి సరిగ్గా సూర్యుని ఆర్బిటబుల్ జోన్లో ఉండటం వల్ల నీరు ద్రవ రూపంలో ఉండగల స్థాయిలో టెంపరేచర్ ఉంటుంది. ఒకవేళ భూమి సూర్యునికి చాలా దగ్గరగా ఉంటే నీరు అనేది ఆవిరైపోతుంది. ఉదాహరణకు వీనస్ లాగా. అదే భూమి సూర్యునికి చాలా దూరంగా ఉంటే నీరు అనేది మంచులా గడ్డకట్టుకుపోయి ఉంటుంది. ఉదాహరణకు మార్స్ లాగా. భూమిపై వాతావరణం కూడా అద్భుతంగా డిజైన్ చేసినట్టు ఉంటుంది. 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్తో ఉండే ఈ సమతుల్యమైన జీవనానికి అవసరమైన శ్వాసక్రియను ప్రకృతి మనకు అందిస్తుంది. అదే వీనస్ మీద కార్బన్ డయాక్సైడ్ మబ్బులే ఉంటాయి. మార్స్ మాత్రం చాలా నాజుకైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల అక్కడ జీవం అంత సులభంగా పెరిగే అవకాశం లేదు. నీరు భూమిని ప్రత్యేకం చేసింది. మొత్తం భూమిలో 71% భాగం నీటితో నిండి ఉంటుంది. నీరు లేకపోతే జీవం అనేది అసాధ్యం. మార్స్ మీద ఒకప్పుడు నీరు ఉన్నప్పటికీ అదే మళ్ళీ వర్షంగా కురవకపోవడం వల్ల కాలక్రమేణా మార్స్ గ్రహంపై నీరు ఆవిరైపోయింది. భూమికి ఓజోన్ పొర ఉండటం వల్ల ఇది హానికరమైన యూవీ కిరణాలను అడ్డుకొని భూమిపై జీవాలను రక్షిస్తుంది. అసలు ఓజోన్ పొర లేకుంటే సూర్యుడి కిరణాలు నేరుగా భూమిపై పడిపోయి జీవాన్ని నాశనం చేస్తుంది. ఇంకా భూమికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండటం వల్ల భూమి సరైన డైరెక్షన్లో తిరుగుతుంది. భూమి కోర్ భాగంలో ఐరన్, నికెల్ కదలికల వల్ల ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఇది భూమిని సౌరగాలులు ఇంకా హానికరమైన కిరణాల నుంచి కాపాడుతుంది. ఇంకా భూమిపై జీవాలు నివసించేలా తగినంత గ్రావిటేషనల్ ఫోర్స్ కలిగి ఉంది. భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ 9.8 మీటర్స్/సెకండ్ ఉంటుంది. చివరగా భూమికి చంద్రుడు దగ్గరగా ఉండటం వల్ల కూడా ఎంతో సహాయపడుతుంది. చంద్రుడు సముద్రాల అలలపై ప్రభావం చూపించి భూమి సరైన క్రమంలో తిరగడానికి సహాయపడతాడు. ఇలా భూమి మీద జీవం ఉండడానికి ఇది ప్రకృతిలో జరిగే అద్భుతమైన ప్రక్రియల ఫలితం. ఇందువల్లనే సౌర కుటుంబంలో 8 గ్రహాలున్న భూమిపై మాత్రమే జీవం ఏర్పడింది. అయితే ఈ భూమిపై మొదట్లో నీరు అనేదే లేదు. అలాంటిది ఇప్పుడు మన భూమిపై పెద్ద పెద్ద సముద్రాలు ఎలా ఏర్పడ్డాయి? భూమి 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినప్పుడు ఇది చాలా వేడిగా ఉండేది. అప్పుడు నీరు ద్రవ రూపంలో ఉండే పరిస్థితి అసాధ్యం. అయితే భూమి ఏర్పడిన మొదట్లో అనేక గ్రహశకలాలు, ఉల్కలు భూమిని తాకాయి. ఆ గ్రహశకలాలు ఇంకా ఉల్కల్లో మంచు ఉండి ఉంటుందని, ఈ మంచు కాలక్రమేణా కరుగుతూ నీరుగా మారి ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అగ్నిపర్వతాల నుండి వచ్చిన నీరు భూగర్భంలో ఉన్న లావా నుంచి వర్షాలుగా విడిపడి భూమి మేఘాలను సృష్టించే గాలులను విడుదల చేయడం వల్ల అనుగర్జనలు, భారీ వర్షాలు చోటు చేసుకున్నాయి. అయితే ఇంత పెద్ద పెద్ద మహాసముద్రాలు ఎలా ఏర్పడ్డాయంటే భూమి చల్లబడిన తర్వాత భారీ వర్షాలు దశాబ్దాల పాటు కురుస్తూనే ఉన్నాయి. నీరు భూమి ఉపరితలంలోని నిచ్చెనల వంటి గోతుల్లో చేరి నదులు, సరస్సులు, ఆ తర్వాత సముద్రాలు ఏర్పడ్డాయి. భూమి ఉపరితల కదలికలు, టెక్టానిక్ ప్లేట్స్ కారణంగా సముద్రాల ఆకృతులు మారుతూ వచ్చాయి. అగ్నిపర్వతాల వల్ల ఏర్పడిన లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు నిలిచిపోయింది. భూమిపై ఉన్న మొత్తం నీటిలో 97% నీరు సముద్రాల్లోనే ఉంది. భూమి ఏర్పడిన 600 నుండి 800 మిలియన్ సంవత్సరాల తర్వాతే సముద్రాలు పూర్తిగా ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మనం ఇప్పుడు చూస్తున్న మహాసముద్రాలు కూడా పురాతన కాలంలో వేరుగా ఉండేవి. భూమి టెక్టానిక్ ప్లేట్స్ కదలికల వల్ల అవి మారుతూ వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.